హాయ్ అండి. చాలా కాలం తర్వాత వ్లాగ్ పెడుతున్నందుకు నా బద్ధకానికి ఒక స్పెషల్ అవార్డు ఇవ్వండి. సరే అయితే మేమందరం ట్రైన్ ఎక్కామా, సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఇదిగోండి మా అక్క చూడండి నా చేత తినిపించుకుంటుంది. ఏమనాలి ఇంకా అని పెద్దావిడైనా నా మీద. అందరం కలిసి గెస్ట్ హౌస్కి వచ్చామండి. గెస్ట్ హౌస్కి వస్తే అక్క 2 రూమ్స్ బుక్ చేసింది అక్కడ రైల్వే గెస్ట్ హౌస్లో బుక్ చేసింది. అక్కడే అన్ని కంఫర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. పిల్లలు తిరగడానికి కానీ మాకు కానీ అంతా కంఫర్ట్స్ బాగున్నాయి. సరే ముందు ఫ్రెష్ అయిపోయి గబగబట్టి బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి అందరం కలిసి మా పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళామన్నమాట. తనకి రూమ్లో అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుని అందరం కలిసి మళ్ళీ ఏం చేసామంటే లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్కి వెళ్తే చూడండి మా అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆకలిగా లేదు నేనేం తిన్నంది. అందరు తెచ్చిన ప్లేట్లన్నింటి వంక అలా బ్రహ్మానందంలాగా చూస్తుందనమాట. చూసి మొత్తానికి అందరి అటు ఇటు టేస్ట్ చేసి కడుపు నింపేసుకుంది. అయిపోయింది. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఆగా ఖాన్ ప్యాలెస్ చూద్దామని చెప్పి బయలుదేరాము. ఇంతకీ ఈ వ్లాగ్లో మా బావగారు కనిపించట్లేదు కదా, ఆయన ఏమో రానన్నారు. రానని వచ్చిన తర్వాత మేము పూణే వచ్చిన తర్వాత మాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి బోర్ కొడుతుంది అంటున్నారు. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే మా పిల్లలు ఏం అడుగుతున్నారంటే గాంధీ గారికి పెళ్ళయిందా అని అడుగుతున్నారు. అంత నాలెడ్జ్ ఉంది మా పిల్లలకి, ఏం చెప్పాలి. తర్వాత బాజీరావు మస్తాని మహల్కి వచ్చాము. కాస్త స్ట్రీట్ షాపింగ్ చేసాము. అంతా ఎంజాయ్ చేసి బాగా అలసిపోయి సాయంత్రానికి ఒక 6-7కి రూమ్కి వెళ్ళిపోయామండి. మళ్ళీ డిన్నర్ కానిచ్చేసి పడుకోవడమే. బాయ్ బాయ్ బాయ్. ఈరోజు వ్లాగ్